భారతదేశాన్ని పరిపాలించినటువంటి మొదటి చక్రవర్తులు మాదిగలు. నేను మాదిగని కాను. నేను ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తిని. నేను చెబుతున్నాను ఇవాళ ఈ దేశం భారతదేశంగా పెట్టబడక ముందు జంబూ ద్వీపంగా దీన్ని పిలిచేవారు భారతదేశం. ఈ జంబూ ద్వీపాన్ని పరిపాలించింది జాంబవంతుడి వారసులు. జాంబవంతుడికి సంబంధించిన వారసులే మాదిగలు, జాంబవంతుడికి సంబంధించినటువంటి వారసులే మాలలు. ఈ దేశాన్ని పరిపాలించిన మొదటి రాజులు వాళ్ళు. వాళ్ళు దేశాన్ని పాలిస్తుంటే మల్ల యోధులు, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా సినిమాల్లో, మల్ల యోధులు ఉంటారు. మాలలే మల్ల యోధులు. కాలక్రమంలో వాళ్ళని మాలలు మాలలు అని పిలిచారు. వాళ్ళు మల్ల యోధులు. ఈ దేశానికి కాపుగాసిన సైన్యం వాళ్ళు. కొన్ని వేల మందిని 100 మంది 200 మంది కలిపి ఎదుర్కొన్నటువంటి చరిత్ర మాలలది, మల్ల యోధులది. ఈ దేశంలో వాళ్ళు కుర్చీల్లో కూర్చోంటే మిగిలిన కులాలన్నీ కూడా వాళ్ళ ముందు బానిసలాగా మోకరించేవాళ్ళు. అలాంటిది ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రాజులను చంపి వాళ్ళని రాక్షసుల్లాగా చిత్రీకరించి మన రాజులను చంపిన రోజులు మనతోనే పండగ చేసుకునేలాగా చేశారు ఈ ఆర్యులు. ఇవాళ ఈ పలానా వ్యక్తి చచ్చిపోయాడు, మేము చంపేసాం, పండగ చేసుకోవాలంటే చేసుకుంటున్నాం. వాడు మన రాజు. ఒకప్పుడు మన జాతికి చెంది మనల్ని పరిపాలించిన రాజు. దీపావళి, దసరా, మీరేమన్నానండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన వాళ్ళని చంపి మనతోనే పండగ చేపిస్తున్నారు. తిరుగుబాటు చేయాలి అసలు. కానీ పండగలు చేసే స్థితిలోకి వచ్చేసాం, అజ్ఞానంలోకి పంపించారు.